Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం గత ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ ఒక సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు వీడియోలో 1 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో భాగంగా అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్లో కొన్నిటిని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ సిరీస్ని కనుక మీరు కంటిన్యూస్గా ఫాలో అయినట్లయితే ఆర్ఆర్బీ గ్రూప్ టీప్లో భాగంగా అడిగే రీజనింగ్ పార్ట్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ వన్. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అవుతాయి అన్నమాట. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆర్హెచ్ఎస్లో 24 ఉంది. కానీ ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చితే 24 వచ్చే అవకాశం లేదనమాట. ఎందుకంటే అందులో ఉన్న రెండు నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసి ఇచ్చారు మనకి. ఆ ఇంటర్చేంజ్ చేసిన రెండు నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే మనం ఆన్సర్ చేసే ముందు బాడ్మాస్ రూల్ని మైండ్లో ఉంచుకోవాలన్నమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలి, తర్వాత ఏ ఆపరేషన్ చేయాలి, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట చేయాలనేది మైండ్లో ఉంచుకుని మాత్రమే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. అట్లాగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని, ఎందుకంటే మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఈ నాలుగిట్లో మొదట డివిజన్ చేస్తాం కాబట్టి ఆ డివిజన్ సింబల్ని బేస్ చేసుకుని కొంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి డివిజన్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక 5 టేబుల్ 25లో పోతుంది కాబట్టి అక్కడ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మనం 5ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఉండే నెంబర్ టేబుల్లో ఇది పోనట్లయితే ఆ విధంగా ఉన్న ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. అంటే ఇక్కడ మనం 2ని 5ని ఇంటర్చేంజ్ చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఉన్న ఎక్స్ప్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అంటే 25 డివైడెడ్ బై 2 ఇంటూ 5. ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం ఈ 25ని 2తో డివైడ్ చేయాలి, కానీ పోదు. కొన్ని ఇంటూ 5 ఉంది, ఇక్కడ 2 టేబుల్లో పోయే నెంబర్ కూడా లేదు కాబట్టి ఇది మనకి అవకాశం లేదు. అంటే 2ని 5ని ఇంటర్చేంజ్ చేసే అవకాశం లేదు. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. అంటే మనం 5ని 25ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. అంటే ఇక్కడ మనకి 5ని ఇక్కడ 25ని రాసాం. అప్పుడు ఎలా ఉంటుంది? 5 డివైడెడ్ బై 25 ఇంటూ 2 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ 5/25 ఇంటూ 2. అఫ్ కోర్స్ 5 టేబుల్ ఇందులో 1 టైము 5 టైం పోతుంది, 5 టేబుల్ ఇందులో పోదు కదా, కాబట్టి మనం ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. కాబట్టి మనం డివిజన్ సింబల్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 25ని ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఇక్కడ మనకి 24 ప్లేస్లో 25 25 ప్లేస్లో 24 రాసాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? 24/5 ఇంటూ 2 చేస్తాం. మరి 5 టేబుల్ 24లోనూ పోదు 2లోనూ పోదు కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని అర్థమైపోతుంది. కావాలంటే ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, మనం ఏం చేయాలి? 11ని 24ని ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, 25 అట్లానే రాస్తున్నాం. డివైడెడ్ బై 5 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 25 మైనస్ 11 ప్లేస్లో ఏం రాయాలి? 24 రాయాలి. అలాగే 24 ప్లేస్లో 11 రాయాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 5 టేబుల్ 25లో 5 టైమ్స్ పోతుంది. అంటే 5 ఇంటూ 2 ప్లస్ 25 మైనస్ 24. తర్వాత ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 5 2s are 10 ప్లస్ 25 మైనస్ 24. తర్వాత ఎడిషన్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 35 మైనస్ 24 ఈక్వల్ టు 11. ఆర్హెచ్ఎస్లో ఉన్న నెంబర్ కూడా 11 కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అవ్వాయి కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి మనం 11ని 24ని తారుమారు చేయాలన్నమాట, ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట.
ఇక్కడ మనకి ఈ రెండిటికి ఏ విధమైన సంబంధం ఉందో ఈ రెండిటికి కూడా అదే విధమైన సంబంధం ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని అప్లై చేసి మనకి ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం కనుక్కున్నాం కదా ఆల్రెడీ. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అసలు ఈ రెండిటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ని డబుల్ చేసాం 10 అవుతుంది, 3 కలిపితే 13 వచ్చింది అనుకుందాం. కానీ 9 ని డబుల్ చేస్తే 18, 3 కలిపితే 21 వస్తుంది అంటే అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ని ట్రిపుల్ చేసాం, 5 3s are 15, 15 నుంచి 2 మైనస్ చేస్తే 13 వచ్చింది అనుకుందాం. కానీ 9 ని ట్రిపుల్ చేస్తే 27, 27 నుంచి 2 మైనస్ చేస్తే 69 వచ్చే అవకాశం లేదు. కాబట్టి అది కూడా మనం సాటిస్ఫై కావడం లేదు. ఇలాంటి సమయంలో మనకి స్క్వేర్, క్యూబ్స్ ఇట్లాంటివి కూడా యూజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ని స్క్వేర్ చేసాం అనుకోండి 25, 25 నుంచి 13 మైనస్ చేస్తే 12 మైనస్ చేస్తే 13 వచ్చింది అనుకుందాం. ఇక్కడ 9 స్క్వేర్ చేస్తే 81, 81 నుంచి 12 మైనస్ చేస్తే 69 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. అంటే ఏం చేస్తున్నాడా, ఫస్ట్ ఉన్న నెంబర్ ని స్క్వేర్ చేసి అందులోంచి 12 మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది మనకి. 5 స్క్వేర్ చేస్తే 25, 25 నుంచి 12 మైనస్ చేస్తే 13 వచ్చింది. అలాగే 9 స్క్వేర్ చేస్తే 81, 81 నుంచి 12 మైనస్ చేస్తే 69 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 13 ని స్క్వేర్ చేసి అందులోంచి 12 ని మైనస్ చేయాలి. 13 స్క్వేర్ అంటే 13 ఎంత 169 మైనస్ 12 ఎంత అవుతుంది 157 అవుతుంది. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ABCDEF మరియు G అనే 7 రాజులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి ఎదురుగా అంటే సెంటర్ వైపు చూస్తూ కూర్చున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, వృత్తాకార సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో ఎంతమంది 1 2 3 4 5 6 7 7 రాజులు కూర్చున్నారు లోపల వైపుకి చూస్తూ. వారు ఒకరికొకరు సమాన దూరాల్లో ఉన్నారు. F మరియు C ల మధ్య E మాత్రమే కూర్చున్నాడు. ఇక్కడ మనం డిసైడ్ చేయలేం. F అని రాస్తే C ఎటువైపునైనా ఉండొచ్చు, కానీ ఇద్దరికి మధ్యలో ఉన్నాడు అంటే ఇట్లా ఉండొచ్చు మనకి. F C మధ్యలో E ఉన్నాడు, ఈ విధంగా అయినా ఉండొచ్చు లేకపోతే ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఫిల్అప్ చేయకూడదు దీన్ని బేస్ చేసుకుని. నెక్స్ట్ G కి ఎడమ వైపున 3వ స్థానంలో A కూర్చున్నాడు. ఇది ఫిల్అప్ చేయొచ్చు, డైరెక్షన్ మనకి కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇక్కడ G కి ఎడమ వైపున ఇది మనకి లెఫ్ట్, ఎడమ అయితే ఇది రైట్ అనుకున్నాం, కుడి. ఓకే, ఇప్పుడు G కి ఎడమ వైపున ఫర్ ఎగ్జాంపుల్ G ఇక్కడ రాసాం. ఇతనికి ఎడమ వైపున 3వ స్థానంలో ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది 3వ స్థానం అవుతున్నప్పుడు A కూర్చున్నాడు అనమాట. నెక్స్ట్ A మరియు B ల మధ్య D మాత్రమే కూర్చున్నాడు. A కి B కి మధ్యలో D ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు లేకపోతే ఈ విధంగా కూడా కూర్చుని ఉండొచ్చు. కాబట్టి మనం దీన్ని ఆధారంగా చేసుకుని ఫిల్అప్ చేయలేం సర్కిల్. నెక్స్ట్ C కి ఎడమ వైపున G కూర్చున్నాడు. C కి ఎడమ వైపున G కూర్చున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ప్లేస్ తెలియదు మనకి. C ప్లేస్ తెలిస్తే రాసేసేవాళ్ళం, కానీ C ప్లేస్ ఇంకా తెలియదు కదా. అంటే ఇక్కడ మనకి C కి ఎడమ వైపున ఖచ్చితంగా G ఉండాలి. ఇక్కడ ఎవరు వచ్చారు, E వచ్చింది. కాబట్టి ఇది కాదు అన్నమాట, ఇది కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ మనకి C కి ముందు ఎవరు రాయొచ్చు, G రాయొచ్చు. ఇక్కడ G ఉంది కదా, అంటే ఇక్కడ C ఉంటుంది, ఇక్కడ E ఉంటాడు, అట్లా ఇక్కడ F ఉంటున్నాడు అనమాట. ఓకే, ఈ 4 ప్లేసెస్ 5 ప్లేసెస్ కన్ఫర్మ్ అయిపోయి. ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఇప్పుడు మనకి ADB ఆర్ BAD. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ A ఉంది కదా, కాబట్టి మనం A ఇది ఎడమ ఇది కుడి కదా, కాబట్టి AD ఇక్కడ B వస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం సర్కిల్లో ఉన్న 7 ప్లేసెస్ మనం ఫిక్స్ చేసాం. కాబట్టి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. G కి ఎడమ వైపున ఏ రాజు కూర్చున్నాడు, G ఇక్కడ ఉన్నాడు. G కి ఎడమ వైపున అంటే లెఫ్ట్ సైడ్ ఇది కదా, ఎవరు కూర్చున్నారు, B కూర్చున్నారు. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం స్టేట్మెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ని 1 by 1 చదువుకుంటూ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే మనం అక్కడ ఫిల్అప్ చేయాలి. అప్పటి వరకు మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్.
PQRST అండ్ U ఆర్ 6 సిబ్లింగ్స్. అంటే PQRST మరియు U అనే 6 తోబుట్టువులు, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. వాళ్ళు వేర్వేరు సంవత్సరాల్లో అంటే 2001, 3, 5, 7, 10, 12లలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కానీ ఒకే క్రమంలో ఉండనవసరం లేదు. అంటే వీళ్ళందరూ సేమ్ ఆర్డర్లో ఈ సంవత్సరాలున్న ఆర్డర్లో లేరనమాట. ఓకే, ఇక్కడ ఎస్ కి ముందు ఆర్, తర్వాత సంవత్సరంలో ఒక దానిలో పి ఉత్తీర్ణులయ్యాడు. ఫస్ట్ అసలు ఇయర్స్ రాసుకున్నాం. ఇక్కడ 2001 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2003, 2005, 2007, 2009, 2011 and 1, 3, 5, 7, ఇక్కడ 10 కదా, 2010, నెక్స్ట్ 2012. ఓకే, ఈ ఇయర్స్ లో పాస్ అయ్యారు ఆ 6 కూడా. అయితే ఏ క్రమంలో మనం డిసైడ్ చేయాలి? ఫస్ట్ ఎస్ కి ముందు మరియు ఆర్ తరువాత సంవత్సరాల్లో ఒక దానిలో పి ఉత్తీర్ణులయ్యాడు. అంటే ఎస్ ఏ ఇయర్ అయితే పాస్ అయ్యాడో దానికి పి పాస్ ఇన్ ద వన్ ఆఫ్ ద ఇయర్ బిఫోర్ ఎస్. అంటే ఎస్ కంటే ఏదో ఒక సంవత్సరంలో ముందే పాస్ అయ్యాడు అనమాట పి అనే వ్యక్తి. అండ్ ఆఫ్టర్ ఆర్, అంటే ఆర్ తర్వాత, అంటే ఆర్ కంటే ముందు పాస్ అయ్యాడు అని అనమాట. ఓన్లీ క్యూ పాస్ బిఫోర్ ఆర్. ఆర్ కి ముందు కేవలం క్యూ మాత్రమే పాస్ అయ్యాడు అనమాట. దీన్ని బట్టి మనం చెప్పేసేయచ్చు. అంటే ఇంకా ఆర్ కి ముందు ఇంకా మరొక వ్యక్తి ఎవరు లేరు క్యూ తప్ప. కాబట్టి క్యూ ప్లేస్ ఇదని, ఆర్ ప్లేస్ ఇదని చెప్పేసేయచ్చు. అయితే ఇది వెంటనే నెక్స్ట్ ఇయర్ అని చెప్పలేదు కాబట్టి ఇది ఇంకా మనం ఫిల్అప్ చేయలేము. నెక్స్ట్ యూ పాస్డ్ ఇన్ వన్ ఆఫ్ ద ఇయర్స్ బిఫోర్ పి. అంటే యు అనే వ్యక్తి పి కంటే ముందు ఏదో ఒక సంవత్సరంలో పాస్ అయ్యాడు. అది ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడనమాట. నెక్స్ట్ హూ పాస్డ్ దేర్ క్లాస్ 10th ఎగ్జామ్ ఇన్ ద ఇయర్ 2007. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ రాసాం అనుకోండి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, పర్సన్ టీ ఉన్నాడు. టీ పాస్డ్ ఇమ్మీడియట్లీ ఇన్ ద ఇయర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎస్. అంటే ఎస్ పాస్ అయిన నెక్స్ట్ ఇయరే టీ పాస్ అయ్యాడు, అంటే కింద వస్తాడు. ఇప్పుడు ఫిల్అప్ చేసేయండి. అంటే ఇక్కడ పి వస్తాడు, ఎస్ వస్తాడు, టీ వస్తాడు. అంటే ఈ ఆర్డర్లో వాళ్ళు పాస్ అయ్యారు అనమాట 10th క్లాస్ని. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 2007లో వారి 10వ తరగతి పరీక్షల్లో ఎవరు ఉత్తీర్ణులయ్యారు? అంటే 2007లో పాస్ అయిన వాళ్ళు ఎవరు? 2007లో ఎవరు పాస్ అయ్యారు? పి పాస్ అయ్యారు. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, ఏ ఇంటి నుండి బి ఇంటికి చేరుకోవడానికి. అంటే ఇది డైరెక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఎప్పుడైనా సరే డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాప్ కి మనం కార్నర్ లో వేస్తాం కదా, మనం డైరెక్షన్స్ డినోట్ చేయడానికి దాన్ని వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ పైన ఏమో నార్త్, దీన్ని మనం ఏమంటాం తెలుగులో? ఉత్తరము అంటాం. నెక్స్ట్ రైట్ సైడ్ కి ఏముంటుందంటే ఈస్ట్ ఉంటుంది, అంటే దీన్ని తెలుగులో తూర్పు అంటాం. ఆపోజిట్ లో ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది, అంటే పడమర. నెక్స్ట్ నార్త్ కి ఆపోజిట్ లో ఏముంటుంది? సౌత్, అంటే దక్షిణ దిక్కు ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఆధారంగా చేసుకుని క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని మనం ఒక రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి? ఏ ఇంటి నుంచి బి ఇంటికి చేరుకోవడానికి. అంటే ఏ ఇంటి దగ్గర మనం స్టార్ట్ అవుతున్నాం, అంటే ఏ ఇల్లు ఇది అనుకుందాం. ఏ ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వం. ఒక వ్యక్తి దక్షిణం వైపుకు, దక్షిణం వైపు అంటే కింది వైపు కదా, దక్షిణ వైపుకి ఎన్ని మీటర్లు? 30 మీటర్లు నడవాలి. ఇలా 30 మీటర్లు నడిచామనుకుందాం. నెక్స్ట్ తరువాత ఎడమ వైపుకి తిరిగి, ఇక్కడ మనకి ఎడమ వైపుకి కుడి వైపుకి అన్నప్పుడు ఎడమ వైపుకి అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారంలో ముళ్ళు తిరిగే దిశకి వ్యతిరేక దిశ అనమాట. గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుతాయి, దానికి ఆపోజిట్ డైరెక్షన్ మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిరగాలి, కుడి వైపు అంటే క్లాక్ వైజ్ లో తిరగాలి. అంటే సవ్య దిశ అపసవ్య దిశ అంటాం. సవ్య దిశ అంటే గడియారంలో ముళ్ళు తిరిగే దశ డైరెక్షన్. అపసవ్య దిశ అంటే దానికి వ్యతిరేక దిశ అనమాట. ఒకటి ఇక్కడ ఎడమ వైపు కాబట్టి మనం యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాం. ఎడమ వైపుకి తిరిగి 15 కిలోమీటర్లు, 30 కంటే తక్కువ కదా. మనం ఈ లెంత్ ని బట్టి ఈ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంత్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. ఇది 30,
15 అంటే అందులో సగం ఉంటుంది ఇంచుమించు కదా, కరెక్ట్గా సగం ఉంటుంది కాబట్టి ఇందులో సగం ఉండేటట్లు ఉజ్జాయింపుగా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. 15 మీటర్స్ నడవాలి. తర్వాత మళ్ళీ ఎడం వైపు కాబట్టి మళ్ళీ యాంటీ క్లాక్ వైజే. ఎంత దూరం నడవాలి? 20 మీటర్లు నడవాలి. అంటే 30 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా వేస్తాం. అంటే ఇది 20 మీటర్లు నడవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపుకి తిరిగి 25 మీటర్లు నడవాలి. మళ్ళీ మనం యాంటీ క్లాక్ వైజ్లో 25 మీటర్లు అంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్తాం. 15 కంటే ఎక్కువ కాబట్టి కొంచెం దూరం నడవాలి, కొంచెం ఎక్కువ డ్రా చేయాలన్నమాట. ఓకే, ఇది 15 ఉంటుంది ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఇది 15 ఉందంటే ఇది 10 ఉంటుంది. మొత్తం టోటల్ 25 మీటర్లు నడిచాడు కదా. తర్వాత కుడివైపుకి తిరిగి 10 మీటర్లు నడవాలి. ఇప్పుడు కుడివైపు కాబట్టి క్లాక్ వైజ్ ఇలా తిరుగుతుంది కదా. ఎన్ని మీటర్లు నడవాలి? 10 మీటర్లు నడవాలి. ఇట్లా 10 మీటర్లు నడవాలి. నెక్స్ట్ తర్వాత మనం ఎడం వైపుకి తిరిగి 17 మీటర్లు నడవాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఎడం వైపు తిరిగి ఇట్లా ఎంత దూరం అంటే 17 మీటర్ల దూరం నడవాలి అన్నమాట. నడిచి చివరికి బి ఇంటికి చేరుకోవాలి. అంటే ఇక్కడ బి ఉంది అనమాట. అయితే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ ఇల్లు బి ఇంటి నుండి ఎంత దూరము మరియు ఏ దిశలో ఉంది? అన్ని మలుపులు కూడా అంటే ఇవి 90 డిగ్రీస్ ఉండేటట్లు మనం టర్నింగ్స్ తీసుకోమన్నాడు అనమాట. అన్ని 90 డిగ్రీస్ ఉండేటట్లు టర్నింగ్స్ తీసుకోమన్నాడు. ఇప్పుడు ఏంటి? స్టార్ట్ అయిన ఏ అనే ఇల్లు బికి ఎంత దూరంలో ఉంది, ఏ దిక్కున ఉంది అన్నాడు. బి ఎక్కడ ఉంది? బికి ఏ ఎటువైపు ఉంది? తూర్పు దిక్కున ఉంది కాబట్టి ఈస్ట్ ఆన్సర్. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఎంత దూరం ఉంది? ఈ 2 పాయింట్స్ని మనం స్కేల్తో జాయిన్ చేసాం అనుకోండి, అది దూరం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 10 మీటర్లు కాబట్టి ఇది కూడా 10 మీటర్లు ఉంటుంది. ఇది ఒక రెక్టాంగిల్ కదా, దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఇది 17 ప్లస్ 10 ఎంత అవుతుంది? 27 మీటర్లు అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏ హౌస్ ఏ బికి ఈస్ట్ వైపు ఉంది, పైగా అది 27 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్. దిగిన ఉన్న ఖాళీలలో ఎడమ నుంచి కుడికి ఒకే వరుస క్రమంలో ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికని ఎంచుకోండి. ఇది ఒక ఆల్ఫాబెట్ సిరీస్ లాంటిది అనమాట. ఓకే, ఈ ఆప్షన్స్ లో ఇచ్చిన ఏదో ఒక గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని వీటిలో ఫిల్అప్ చేస్తే ఒక లెటర్ సిరీస్ ఫామ్ అవుతుంది. అది ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోని ఫస్ట్ లెటర్ జే ఉంది. అంటే ఫస్ట్ బ్లాంక్ మనకి డిసైడ్ అయిపోయింది ఇక్కడే. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం వీటి కోడ్స్ ఆల్ఫాబెట్స్ కోడ్స్ రాసుకొని చూద్దాం. ఐ అంటే ఎంత? 9, జే అంటే 10, తర్వాత ఎల్ అంటే 12, ఓ అంటే 15, తర్వాత డాష్ ఉంది. ఆర్ అంటే 18, తర్వాత 21, 22, 24, తర్వాత డాష్ ఉంది. బి అంటే 2, డాష్ 7 అనమాట. ఒకసారి ఇవి ఎలా మారుతున్నాయో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ +1, +2 అండ్ +3. ఓకే, ఇక్కడ +3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ +1, +2. ఓకే, ఇక్కడ మనకి +1, 2, 3 అనుకుందాం. తర్వాత మనకి 1 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 వచ్చే అవకాశం ఉంది. అంటే 1 యాడ్ చేసాం, 15కి 1 యాడ్ చేస్తే 16 అవుతుంది. 16th లెటర్ ఏంటి? పి. ఓకే, ఇక్కడ మనకి తర్వాత 18th లెటర్ అంటే +2 సరిపోయింది కదంటే సెకండ్ లెటర్ ఇక్కడ ఏమి రావాలన్నమాట? పి రావాలి. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ లో 4th ఆప్షన్ లో పి లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ +1, +2 సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ +1, +2 తర్వాత మనకి +3 రావాలి. 24కి 3 యాడ్ చేస్తే ఎంత? 27. కానీ మనకి ఆల్ఫాబెట్స్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 26 లెటర్స్ ఉన్నాయి. 27 లేవు కదా, కాబట్టి ఆ 27 నుంచి 26 మైనస్ చేసేస్తే ఇంక 1 ఉంది. అంటే ఫస్ట్ లెటర్ అనమాట, మళ్ళీ అంటే ఏ అనమాట. అంటే ఇక్కడ మనకు ఉండాల్సిన లెటర్ ఏంటనమాట? ఏ అనమాట. మనకి ఈ థర్డ్ ఆప్షన్ కూడా మనకి ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ +1 వచ్చింది. ఇక్కడ ఏ రాయడం వల్ల +1 వచ్చింది. తర్వాత మళ్ళీ +2 అంటే 2కి 2 యాడ్ చేస్తే ఎంత? 4 అంటే 4th లెటర్ వస్తుంది. ఇక్కడ 4th లెటర్ ఏంటి? డి కదా, కాబట్టి ఇక్కడ డి రావాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆల్ఫాబెట్స్ కోడ్స్ ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ లెటర్ సిరీస్ ని ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. 8 మంది క్లాస్మేట్స్
DEFGHIJ మరియు కేలు ఒకే వరుసలో ఉత్తరముఖంగా కూర్చుని ఉన్నారు. ఇక్కడ 8 మెంబర్స్ ఒక లీనియర్ లైన్ లో కూర్చున్నారు అనమాట, అంటే సరళ రేఖలో కూర్చున్నారు. కాబట్టి ఇది సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించింది కదా, కాబట్టి 8 ప్లేసెస్ అలాట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది లెఫ్ట్ అంటే ఎడమ వైపు, ఇది రైట్ అంటే కుడి వైపు అన్నమాట. ఇది నార్త్ డైరెక్షన్ అంటే పైకే ఉంటుంది కదా, ఉత్తర దిక్కుగా కూర్చున్నారట. జే వరుసలో కుడివైపున చివరన కూర్చున్నాడు, అంటే జే మనం ఫిక్స్ చేసేయచ్చు ఇక్కడ. జే ఆ వరుసలో కుడివైపున చివరిలో కూర్చున్నాడు అందరికంటే అన్నమాట. నెక్స్ట్ డి మరియు ఐలు ప్రక్కనే కూర్చున్నారు, అంటే డి ఐలు ప్రక్కన కూర్చున్నారు. ఎవరు ఎడం వైపు కూర్చున్నారు, ఎవరు కుడి వైపు కూర్చున్నారు మనకు తెలియదు, కాబట్టి దీన్ని ఫిల్అప్ చేయలేము. వాళ్ళ ప్లేసులు ఇంకా తెలియదు. డిఐ ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు, ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు అన్నమాట. నెక్స్ట్ హెచ్ మరియు డిల మధ్య ఇద్దరు మాత్రమే కూర్చున్నారు, అంటే హెచ్ కి డికి మధ్యలో ఇద్దరు కూర్చున్నారు. అది ఎలా అయినా ఉండవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా కూడా ఉండవచ్చు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధమైన ప్లేస్ ని మనం ఫిక్స్ చేయలేము అన్నమాట. నెక్స్ట్ ఐ మరియు జీ మధ్య ఈ మాత్రమే కూర్చున్నాడు. ఐ మరియు నెక్స్ట్ జీ మధ్య, అంటే ఐకి జీకి మధ్యలో ఈ విధంగా అయినా కూర్చుని ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా కూర్చుని ఉండవచ్చు ఖచ్చితంగా. ఓకే, అంటే ఈ రెండిట్లో ఏదైనా పాజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కే డికి ఎడం వైపున కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు ఏ వైపు డిసైడ్ అయిపోయింది. కే ఎక్కడ కూర్చున్నాడు, డికి ఎడమ వైపున కూర్చున్నాడు, ఈ సైడ్ కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, డికి ఎడమ వైపున అయి ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే కే ఉన్నాడు కాబట్టి. అంటే కేని ఇక్కడ రాసేసేయచ్చు మనం, ఇది ఫిక్స్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఈ డికి నెక్స్ట్ హెచ్కి మధ్యలో ఇద్దరు కూర్చున్నారు, అది మనం డిసైడ్ చేయలేము. ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఐకి ఎడం వైపున ఏమన్నారు, డి ఉన్నాడు. కానీ ఇక్కడ ఐకి ఎడం వైపున ఎవరున్నారు, ఈ ఉంది. కాబట్టి ఇది సాధ్యం కాదు, కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది అనమాట, కే డి ఐ తర్వాత ఈజీ ఇలా వస్తారనమాట. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, హెచ్కి డికి మధ్యలో ఇద్దరు కూర్చున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి ఉంది, ఇక్కడ హెచ్ ఉండే అవకాశం లేదు కదా, మధ్యలో ఇద్దరు ఉండాలి కదా. మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఈ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఇక్కడ హెచ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి హెచ్ ఎక్కడ ఉంటారనమాట, ఇక్కడ ఉంటాడు అనమాట, అంటే మధ్యలో ప్లేస్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఇవి ఎన్ని ప్లేసులు, 1 2 3 4 5 6 7, ఈ 7 ప్లేసులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హెచ్, ఇక్కడ కే డి ఐ ఈజీ, ఒక్క పర్సన్ మిగిలిపోయారు. ఎవరు మిగిలిపోయారు, డిఈఎఫ్ అనే పర్సన్ మిగిలిపోయాడు. కాబట్టి ఇవి ఒక్క ప్లేస్ ఎఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వరుసలో ఎడమ చివర నుండి రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు, ఎడమ చివర అంటే ఇది, రెండవ ప్లేస్ అంటే దిస్ వన్ కదా. కాబట్టి ఎవరు కూర్చున్నారు, ఎఫ్ అనే విద్యార్థి కూర్చున్నాడు. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు జ్యూస్ కంపెనీ తయారు చేసే వివిధ రకాల పండ్ల రుచులను కలిగి ఉన్న వివిధ రకాల రసాల సంఖ్యను సూచిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇది ఒక కంపెనీ తయారు చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ కి సంబంధించిన డేటాని ఇవ్వడం జరిగింది ఒక వెన్ డయాగ్రామ్ రూపంలో అనమాట. దీన్ని స్టడీ చేసి మనం క్రింది క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఆ కంపెనీ యాపిల్ మరియు స్ట్రాబెర్రీ రుచులు రెండింటినీ కలిగి ఉన్న ఎన్ని రకాల జ్యూసులను తయారు చేస్తుంది. అంటే మనకు 2 ఫ్లేవర్స్ ఉండాలి, యాపిల్ స్ట్రాబెర్రీ, ఆ రెండు కంబైన్డ్ గా ఎన్ని జ్యూసులను తయారు చేస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. యాపిల్ కి సంబంధించిన సర్కిల్ ఇది, అలాగే స్ట్రాబెర్రీకి సంబంధించిన సర్కిల్ ఇది. ఈ రెండింటికి కామన్ గా ఉన్న పోర్షన్ ఏముంది, ఇది. అంటే ఈ రెండిట్లో ఉన్నది ఏంటనమాట, ఈ పోర్షన్ లో ఉన్నవి అన్ని కూడా మనకి యాపిల్ మరియు స్ట్రాబెర్రీ రుచులను రెండింటినీ కలిగి ఉన్నాయి అన్నమాట. ఎన్ని ఉన్నాయి మొత్తం, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 8 ఉంది. 10 + 8 ఎంత, 18 అనమాట. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 18. అది ఎక్కడ ఉంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 రుచులు అంటే 8 వస్తుంది అని ఆన్సర్ అనమాట. లేకపోతే యాపిల్ మ్యాంగో అంటే ఇది. నెక్స్ట్ యాపిల్ మ్యాంగో టేస్ట్ ఉండాలి కానీ స్ట్రాబెర్రీ ఉండకూడదు అంటే అప్పుడు ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట.
అంటే ఈ రెండు ఉండి ఇది లేనిది అయినప్పుడు ఈ భాగాలను తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇక్కడ మనకు ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. దాంట్లో తర్వాత వచ్చే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి +1, నెక్స్ట్ ఇక్కడ మనకి +6, ఇక్కడ మనకి 23, నెక్స్ట్ ఇక్కడ 103. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ని రాబట్టలేము. కాబట్టి ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేసి మరొక నెంబర్ని యాడ్ చేస్తున్నారా, ఈ టైప్ ఆఫ్ మనకి లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 1తో ఇంటూ చేసాం. 3 1s are 3, 1 యాడ్ చేశారు అనుకుందాం, అప్పుడు 4 వస్తుంది. ఇప్పుడు మనం 4ని 1తో యాడ్ చేసి 1 యాడ్ చేస్తే 10 రాదు. కానీ 4ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయండి. 4 2s are 8. 8కి 2 కలిపితే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేయాలి. 10 3s are 30. 30కి 3 యాడ్ చేస్తే 33. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మనం 4తో మల్టిప్లై చేసి 4 యాడ్ చేసాం, అంటే 136 వచ్చింది. కాబట్టి తర్వాత మనం ఏం చేయాలన్నమాట, ఈ 136ని 5తో మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్కి 5 యాడ్ చేయాలి. 6 5s are 30, 3 ఉంది. 5 3s are 15 + 3 18, 1. ఓకే, నెక్స్ట్ 5 1s are 5, 5 + 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 5 యాడ్ చేయాలి దీనికి మనం. ఓకే, ఎంత వస్తుంది? 685 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ ప్లేస్ లో ఉండాల్సిన నెంబర్ ఎంతంటే 685. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇది కూడా మనకి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఫస్ట్ మనం డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది +2. ఓకే, ఇక్కడ మనకి +6, ఇది +14, ఓకే, ఇది +26. ఓకే, ఇట్లా మనం ఈ నెంబర్స్ మనం బట్టి మనం లాజిక్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకొక స్టేజ్కి వెళ్దాం. అంటే ఇంకొక స్టెప్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? +4. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 12. ఇప్పుడు చూడండి, ఇవి 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ కదా. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. 4 టేబుల్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 16. అంటే ఇక్కడ 16 అనమాట. అంటే మనం మళ్ళీ 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? ఈ 26కి 16 యాడ్ చేయాలి, అంటే 42 అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? 60కి ఈ 42ని యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది. ఎంత వస్తుంది? 1 or 2 వస్తుంది కదా. 60కి 42 యాడ్ చేస్తే, కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. PQRSTU మరియు వీలలో ప్రతి ఒక్కరికి సోమవారం నుండి ప్రారంభమై అదే వారం ఆదివారం ముగిసే వారంలో వేరు వేరు రోజున పరీక్ష ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 7 మెంబర్స్ ఉన్నారు. వీక్లో 7 డేస్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు అన్నమాట. ఓకే, ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ టైప్లో ఉంటుంది అనమాట. సోమవారం నుంచి ఆదివారం వరకు. కాబట్టి ఇక్కడ డేస్ రాద్దాం. ఇక్కడ సోమవారం, నెక్స్ట్ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఓకే, ఎస్ పరీక్ష ఆర్కి ముందు వెంటనే ఉంటుంది. అంటే ఎస్ ఆర్కి ముందు రోజునే రాస్తాను అన్నమాట కరెక్ట్గా. అలాగే యు మరియు క్యూ మధ్య 3 వ్యక్తులు ఉంటారు. అంటే ఇక్కడ మనకి యూకి క్యూకి మధ్యలో 3 వ్యక్తులు ఉంటారు. అఫ్ కోర్స్ ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే క్యూ పై నుండి యూ కింద అయినా ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎస్ కి ముందు వెంటనే క్యూ పరీక్ష రాస్తాడు. అంటే ఎస్ ముందు రోజునే క్యూ పరీక్ష రాస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఎస్ మరియు బిల మధ్య 2 వ్యక్తులు మాత్రమే పరీక్ష రాస్తారు. ఎస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఎస్ కి వికి మధ్యలో 2 ఉండాలి. అంటే వి ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఎస్ కి వికి మధ్యలో 2 ఉండే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ ఉన్నా ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉంటారు, ఈ కింద ఉన్న 2 వ్యక్తులు ఉంటారు. ఓకే, నెక్స్ట్ పి పరీక్ష మంగళవారం రాస్తాడు. అంటే మంగళవారం ఎవరు రాస్తున్నారో డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ పరీక్ష ఆదివారం జరుగుతుంది. అట్లాగే ఆర్ కూడా మనకి ఆదివారం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్కి కింద వి ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా మనకి పైనే వస్తుంది అనమాట వి. అంటే కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్ వచ్చింది. ఇక్కడ ఎస్. నెక్స్ట్ తర్వాత ముందు రోజున ఎవరు రాస్తున్నారు? క్యూ. ఇక్కడ వి రాస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ యూకి
క్యూకి మధ్యలో మనకి ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి యూ కింద ఉండే అవకాశం లేదు కదా, ఎందుకంటే లాస్ట్ రోజు ఆర్ రాస్తున్నాడు కాబట్టి పైన ఉంటాడు. 1 2 3 అంటే ఇక్కడ యూ వస్తాడు అనమాట. అంటే ఇక్కడ మనకి అర్థమైపోయింది మిగిలిన పర్సన్ ఎవరు మనకి పి క్యూ ఆర్ ఎస్, ఇంకా టీ ఇక్కడ రాస్తాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఏ రోజు ఎవరెవరు ఎగ్జామ్ రాస్తారని డిసైడ్ చేసేస్తాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకి కింది వారిలో ఎవరికి సోమవారం పరీక్ష ఉంటుంది? వీళ్ళలో సోమవారం పరీక్ష రాసే వాళ్ళు ఎవరు? సోమవారం ఎవరు రాస్తున్నారు? యు అనే విద్యార్థి రాస్తున్నాడు కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్, ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటే ప్రకటనలు తీర్మానాలు అంటే కదా, దాన్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అనే సింబల్స్ ని బేస్ చేసుకుంటారు. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడైనా మనకి ఈక్వల్ టు ఉంటే దాన్ని తీసేసి ఆ లెటర్స్ ని ఒకదానిగా భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఈ రెండింటిని పక్క పక్కన పెట్టండి అంటే సియు, ఈ రెండు మనకు ఒకటే అనమాట, ఒకటిగా భావించాలి. లెస్ దాన్ ఎఫ్, లెస్ దాన్ హెచ్, గ్రేటర్ దాన్ జీ, మళ్ళీ జీ పక్క ఈ మధ్యలో మనకి ఈక్వల్ టు ఉంది కాబట్టి తీసేస్తే మనకి గ్రేటర్ దాన్ ఆర్. ఓకే, ఇప్పుడు తీర్మానాలు చూద్దాం. ఎప్పుడైనా సరే ఈ రెండు లెటర్స్ మధ్యలో వ్యతిరేక గుర్తులు ఉంటే అది ఫాల్స్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టి, వ్యతిరేక గుర్తులు ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ అనుకో, రెండు ఒకదానికి ఒకటి క్వైట్ ఆపోజిట్ కదా, ఖచ్చితంగా అది ఫాల్స్ అవుతుంది అనమాట. ఉంటే రెండు లెస్ దాన్లు ఉండాలి, లేకపోతే రెండు గ్రేటర్ దాన్లు ఉండాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. హెచ్ ఆర్, హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ, ఆర్ ఇక్కడ ఉంది. ఓకే, రెండింటి మధ్యలో మనకి గ్రేటర్ దాన్లే ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ తీర్మానం. నెక్స్ట్ హెచ్ సి, ఈ హెచ్ అండ్ సి చూడండి, దీన్ని తిరగేస్తే సిహెచ్ ఇలా అవుతుంది కదా, ఈ స్టేట్మెంట్ ని ఇలా కూడా రాయొచ్చు, ఎందుకంటే సికి ఎడం వైపున హెచ్కి ఎడం వైపున సి ఉంది కాబట్టి. చూడండి రెండు కూడా లెస్ దాన్ లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 అండ్ ట్రూ ఆర్ ట్రూ అని, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాలలోని సంఖ్యలు ప్రతిరోజు రాత్రి భోజనంలో ఒక నిర్దిష్ట ఆహారం తినే వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది. అంటే నైట్ డిన్నర్ లో ఏమేమి తింటారు అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వెన్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని మనం స్టడీ చేసి కింద అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రాత్రి భోజనంలో ఎంతమంది బంగాళాదుంపలు మరియు గుడ్లు తింటారు కానీ కోళ్ళను తినరు, అంటే చికెన్ అనమాట. కోళ్ళను అంటే ఇక్కడ చికెన్ తినరు అని అర్థం అనమాట. అంటే వాళ్ళు నైట్ డిన్నర్ లో బంగాళాదుంపలు మరియు గుడ్లు, పొటాటోస్, ఎగ్స్ తినాలి కానీ చికెన్ తినకూడదు. పొటాటోస్, ఎగ్స్ కి కామన్ గా ఉన్న పోర్షన్ ఏది, ఇది, అంటే మొత్తం 36 వస్తుంది. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, వాళ్ళు చికెన్ తినకూడదు. మరి 15 మెంబర్స్ చికెన్ తింటున్నారు కదా, కాబట్టి దీన్ని తీసేయాలి మనం. అంటే ఇక బ్యాలెన్స్ ఎంతమంది అనమాట, 21 మెంబర్స్ మాత్రమే మనకి పొటాటోస్, ఎగ్స్ తింటారు కానీ చికెన్ తినరు అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్, ఇక్కడ కూడా మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించింది. ఇంతకు ముందులాగా మనం దీన్ని రీరైట్ చేద్దాం. ఈక్వల్ టు దాన్ని తీసేసి, అంటే బి గ్రేటర్ దాన్ వై లెస్ దాన్ జెడ్, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి పక్కనే ఏ ఉంచుదాం, లెస్ దాన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఓ. ఓకే, ఇప్పుడు మనకి క్రింది వాటిలో ఏది కరెక్టో చూద్దాం. మనకి బి గ్రేటర్ దాన్ ఎక్స్, బి ఎక్స్, బి ఎక్స్ మధ్యలో చూడండి, ఇక్కడ ఇదేమో గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్ కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ వై ఓ, వై ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక లెస్ దాన్, ఇక్కడ ఒక గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, వేరు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వై ఎక్స్, ఇక్కడ వై ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది, మధ్యలో రెండు గుర్తులు ఉన్నాయి, రెండు కూడా లెస్ దానే కాబట్టి ఇది కరెక్టే. ఇది చూద్దాం. ఏ ఓ, ఏ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది, ఒకటి లెస్ దాన్ ఉంది, ఒకటి గ్రేటర్ దాన్, రెండు వేరు వేరు గుర్తులు ఉన్నాయి కదా, వ్యతిరేక గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫాల్స్. కాబట్టి ఇక్కడ థర్డ్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ షిఫ్ట్ లో అడిగిన మిగిలిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.